నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పెట్టుబడుల కోసం న్యూఢిల్లీలో మంత్రి లోకేష్ చర్చలు. ఏరోస్పేస్ దిగ్గజ కంపెనీ ప్రముఖుల సానుకూలత. పేదల సంక్షేమ పథకాలు అభినందనీయం. టిడ్కో గృహాలలో జిల్లా కలెక్టర్ సందేశం. మంగళగిరి పోలీస్ స్టేషన్స్ సందర్శించిన జిల్లా ఎస్పీ. పెండింగ్ కేసులపై ఆరా. గురు శిష్యుల అనుబంధానికి ప్రతీక దసరా పండుగ. పాత జ్ఞాపకాలతో ప్రత్యేక కథనం. విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తి స్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ఎయిర్ బస్ చైర్మన్ రెనీ ఒబెర్మన్తో పాటు ఎయిర్ బస్ ఇండియా సౌత్ ఏషియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా స్వదేశీకరణ అవకాశాల అన్వేషణలో భాగంగా ఎయిర్ బస్ బోర్డు మొదటిసారి భారతదేశానికి రావడం జరిగింది. రాష్ట్రంలో ఎయిర్ బస్ ఆధారిత ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు దీనికి అనుబంధంగా టైర్ 1, టైర్ 2 సరఫరాదారుల సహ ఉత్పత్తి యూనిట్ల రూపంలో కలిసి పనిచేసేలా ప్రతిపాదనను మంత్రి లోకేష్ ముందుంచారు. ఏపీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి లభ్యతతో పాటు ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి, గ్లోబల్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ఏరోస్పేస్ పాలసీని వివరించారు. తద్వారా రాష్ట్రాన్ని ఎగుమతి ఆధారిత ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధాన యూనిట్తో పాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ను కోరారు. దీనివల్ల టైమ్ లైన్ రిస్కులు తగ్గడంతో పాటు లోకలైజేషన్ పెరిగి తక్కువ ఖర్చుతో విస్తృత స్థాయిలో తయారీ సాధ్యం అవుతుందని వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్ కారిడార్లలో అనేక సైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని, అవి ఎయిర్ బస్ ప్రోగ్రాం అవసరాలకు, సరఫరాదారుల క్లస్టరింగ్, రవాణా సౌకర్యాలు, భవిష్యత్ విస్తరణలకు అనుకూలంగా ఉంటాయని వివరించారు. మంగళగిరి టిడ్కో గృహాలలో బుధవారం వృద్ధులకు, దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కమిషనర్ అలీం బాషా, టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, అడిషనల్ కమిషనర్ శకుంతల, నాయకులు గోవ్వాడ దుర్గారావు, షేక్ రియాజ్, మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 1 నాటికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ మన జిల్లాలో దాదాపు 2,53,992 పెన్షనర్స్ ఉన్నారు. వారు అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలో ఉన్న టిడ్కో హౌసింగ్ కాలనీలో ఇక్కడ ఉన్న పెన్షనర్స్కు డైరెక్ట్గా వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, అదేవిధంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చేసి అందరితో కలిసి వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ టిడ్కో హౌస్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ గురించి ఇక్కడ ఉన్న పీపుల్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే సరి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే అది కూడా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. మ్యామ్, జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాలో అనేక ఫిర్యాదులు వచ్చినాయి కదా, ప్రభుత్వం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో అందుకే బోత్ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్ రెండు చోట్ల కూడా పీపుల్కి అన్ని చోట్ల కూడా ఉన్న వాటర్ సోర్సెస్ని టెస్ట్ చేసి సరైన విధంలో ఎక్కడ కూడా పైప్ లైన్లో కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో ఎక్కడ కూడా లీకేజెస్ ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసి వారికి ప్రాపర్ క్లోరినేషన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. బికాస్ ఇది వర్షాకాలం కాబట్టి
సీజనల్ డిసీజ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ముందస్తు చర్యలుగా అందరు అధికారిని అలర్ట్లో పెట్టి కంటిన్యూస్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వాటర్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లను బుధవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు జిల్లా ఎస్పీగా జాయిన్ అయినాక ఫస్ట్ టైం మంగళగిరి టౌన్ అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. సో ఈ రెండు పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, ఏ కేసులు ట్రయల్లో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుంది, ట్రయల్లో ఏం జరుగుతుంది అని కూడా పరిశీలించాను. ఈ ప్రాంతానికి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా డ్రగ్స్ అనేది ఒకటి, తర్వాత రౌడీజం ఒకటి, దాని రెండు అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కూడా మనం ఎలా తగ్గించగలము దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. సో ఈ ఏరియా ప్రజలకి ఎలా మనం మంచి పోలీస్ సర్వీసెస్ ఇవ్వగలము దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి పోలీసింగ్ సర్వీసెస్ ఇచ్చేటట్టు, మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటట్టు అన్ని చర్యలు తీసుకుంటాం. పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కొత్త కానిస్టేబుల్స్ వస్తున్నారు. సో 8 to 9 monthsలో వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి మన జిల్లాకు కూడా వస్తారు. అదేవిధంగా స్టేట్లో అన్ని జిల్లాలకి పోతారు. సో దాంతో చాలా వరకు ఈ షార్టేజ్ అడ్రస్ అవుతుంది. సో గవర్నమెంట్ ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దాంతో ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. మీకు తెలుసా, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు. మీ వయసు 40 లోపు అయితే ఈ మాటలు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు 50-60 ఏళ్ల మధ్య ఉంటే మీ బాల్యం నాటి దసరా గుర్తుకు రాక తప్పదు. ఆ స్మృతుల కోసమే ఈ ప్రత్యేక కథనం. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు. ఆంధ్రప్రదేశ్ వరకు పాత రోజుల్లో దసరా పండుగకు పాఠశాలలకు ఓ అనుబంధం ఉండేది. వీధి బడులు, నిధులు రాని గవర్నమెంట్ స్కూల్స్ నత్తనడక నడిచే రోజుల్లో దసరా పండుగ వస్తే బడి పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి వేడుకగా సాగేవారు. ఈ పండుగ రోజులలో పిల్లల చేత రంగురంగు కాగితాలు, రంగురంగు పువ్వులతో చుట్టిన బాణాలు చేయించి, బాణం చివరి భాగాన పూమడతలు, బుక్కా పూలు ఉంచి వారిని వారి వారి ఇండ్లకు తీసుకుని వెళుతూ పూలు రంగులు చల్లిస్తూ అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అంటూ పాటలు పాడిస్తూ ఉండేవారు. వారు ఇచ్చే చిరు కానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు. ఈ పండుగతో ఉపాధ్యాయులకు, శిష్యులకు గల అన్యోన్యతను వ్యక్తపరిచే సందడి కూడా తెలుగునాట ఒకప్పుడు ప్రముఖంగా ఉండేది. ఈ స్మృతుల నేపథ్యంలో 1986-87 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఇటీవల ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. మరుగున పడిన సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరం పిల్లలందరికీ తెలియజేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా దసరా పండుగ సందర్భంగా జరిగే ఒక మరుగుపడిన కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. దానిని ఈ తరం వారందరికీ తెలియజేయాలని అంటూ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారందరికీ అందించాలని చేసే చిరు ప్రయత్నం చేశారు. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవానికి చాలు పప్పు బెల్లాలు. ఈ కార్యక్రమం దసరా సమయంలో ప్రతి బడిలో కూడా ఉపాధ్యాయుడు
తన బడిలోని పిల్లలందరినీ తీసుకుని ఆహ్వానించిన విద్యార్థి ఇంటికి అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు, జై భవ, విజయే భవ, దిగ్విజయే భవ అనుకుంటూ వారింటికి వెళ్ళి వారిచ్చిన పప్పు బెల్లాలు, పలకలు, బలపాలు మొదలగు బహుమతులు అందుకుని గురువుగారికి ఆ ఇంటివారు ఇచ్చిన గురుదక్షిణ తీసుకున్న పిమ్మట మరొక సహాధ్యాయ ఇంటికి వెళ్ళి వారి దగ్గర కూడా ఇదే విధంగా బహుమతులు తీసుకోవడం జరిగేది. ఈ కార్యక్రమాన్ని 86-87 10వ తరగతి సీకే హైస్కూల్ బ్యాచ్ వాళ్ళు డాక్టర్ ఆంజనేయ కాలనీ 8వ లైన్లో ఉన్న సైన్ ట్యూషన్ పాయింట్ గురువులు కాండ్రు భానుకిషోర్, కాండ్రు క్రాంతికుమార్, కాండ్రు హరికలు వారి విద్యార్థులతో ముందుగా తమ్మిశెట్టి రామలింగేశ్వరరావు, కోటేశ్వరమ్మ దంపతుల ఇంటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించి తరువాత తిరువీధుల బెర్లిన్ రాజు, సీతల వారి ఇంటికి సందర్శించి వారి ఆతిథ్యం స్వీకరించి తదుపరి వివర్స్ కాలనీలో ఉన్న ఉడతా శ్రీనివాసరావు, వసంత దంపతుల ఇంటికి వెళ్ళి పప్పు బెల్లాలు బహుమతులు అందుకుని చైతన్య స్కూల్ మీదుగా యాదవపాలెం నుండి మెయిన్ బజార్కు వెళ్ళి అక్కడ ద్రుపతి మెడికల్ హరిప్రసాద్ షాపు వద్ద వారి ఆతిథ్యం స్వీకరించి నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రామనాథం భాస్కర్, నేరెళ్ల రవి, దాసరి సురేష్, కిరణ్, గిరికిషోర్, కాండ్రు భానుకిషోర్, కాండ్రు క్రాంతికుమార్, కాండ్రు హారిక, కాండ్రు పేయాన్షి, గోలి మహేష్ బాబు, గోలి వెంకట శ్రీదేవి, కాండ్రు రత్నకుమారి, తమ్మిశెట్టి కోటేశ్వరమ్మ, తిరువీధుల సీత మరియు షైన్ ట్యూషన్ పాయింట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపు జరిగినంతసేపు దారిలో ఎదురైన 50 సంవత్సరములు పైబడిన వారందరూ చాలా ఆనందపడి మరుగున పడిన కార్యక్రమం చేస్తున్న వీరందరినీ ఆప్యాయంగా పలుకరించి మరిచిపోయిన సంస్కృతిని గుర్తుకు తీసుకువస్తున్నారు, మంచి పని చేస్తున్నారని మెచ్చుకున్నారు. షైన్ ట్యూషన్ పాయింట్ విద్యార్థులు కూడా మాట్లాడుతూ తమ అమ్మా నాన్నలకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని, ఇలాగ జరిగేదని తెలియదని, తాతలకు మాత్రమే తెలుసునని హర్షం వెలుబుచ్చారు. మంగళగిరి సీకే హై స్కూల్ 1986-87 10th క్లాస్ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో మా చిన్నతనంలో దసరా అప్పుడు అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అని మా చెన్న రాధాకృష్ణ మాస్టర్ గారు వాళ్ళ స్టూడెంట్స్ అందరి దగ్గరికి తీసుకెళ్లడం చాలా ఆనందదాయకంగా ఉండేది. రాను రాను మన సంప్రదాయాలు, సంస్కృతి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అనుగుణంగా మారడంతో ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఈ విషయం గురించి ఇటీవల కాలంలో మా మిత్రులు అందరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాల్లో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేదానికి మనం కూడా నడుం కట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది అందరికీ, ఈ తరం వాళ్ళందరికీ కూడా గుర్తు చేసే ప్రయత్నం చేద్దామనే సదుద్దేశంతో ముందుగా దసరా వస్తుంది. ఈ దసరా సందర్భంగా గతంలో మనం ఇలా తిరిగేవాళ్ళం. మన అయ్యవారు అందరిళ్ళకి తీసుకెళ్ళి అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రికి చాలు పప్పు బెల్లాలని వాళ్ళ ఇళ్ళందరికీ తీసుకెళ్ళి అక్కడ వారి దగ్గర ఆతిథ్యం ఇప్పించేవాళ్ళు. అవన్నీ గుర్తు చేసుకొని చాలా ఆనందపడి ఈ దసరాకి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని మా వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా డాక్టర్ ఆంజనేయ కాలనీ 8వ లైన్లో ఉన్న షైన్ ట్యూషన్ పాయింట్ కాండ్రు భానుకిషోర్ గారి సహాయ సహకారాలతో వాళ్ళ విద్యార్థులందరినీ తీసుకొని ఇక్కడ తమ్మిశెట్టి రామలింగేశ్వరరావు గారింటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించి తర్వాత తిరువీధుల బెర్లిన్ రాజు గారింటికి వెళ్ళి ఆ తర్వాత ఉడతా శ్రీనివాసరావు గారింటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. ఈ సాంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించడానికి మా వంతు ప్రయత్నంగా మేము సదా కృషి చేస్తామని 86-87 10th క్లాస్ బ్యాచ్ తరపున తెలియజేస్తూ మంగళగిరి పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే 86-87 సీకే హై స్కూల్ 86-87 బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రతినిధి గోలి మహేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ ఉత్సవం గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ ఉత్సవాన్ని భవిష్యత్ తరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో
మేమందరం కూడా మా విద్యార్థులందరికీ తెలియచేసి వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి దానికి అనుగుణంగా ఈ విధంగా ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో తమిశెట్టి రామలింగేశ్వర గారు, తిరువేదుల బెర్లిన్ రాజు గారు, ఉడతా శ్రీనివాస్ గారు వారి ఇంటికి ఆహ్వానించి పిల్లలకి పప్పు బెల్లాలు పెట్టడం, టీచర్లకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దలు సహకరిస్తారని కోరుకుంటూ జై భవ విజయీ భవ. అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను సైన్స్ ట్యూషన్ పాయింట్లో చదువుతున్నాను. ఈ ప్రోగ్రామ్ మా అమ్మ నాన్నలకు కూడా తెలియదు, ముందు తరాలకు కూడా తెలియచేయడానికి మా ట్యూషన్ పాయింట్ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కలిసి అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అనుకుంటూ మమ్మల్ని పిలిచిన వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అందరికీ నా తరపు నుంచి దసరా శుభాకాంక్షలు. నేను షైన్ ట్యూషన్ పాయింట్లో చదువుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మా అమ్మ నాన్నలకు కూడా తెలీదు మేము ఇలా చేస్తామని. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అంటూ ఇంటింటికి వెళ్ళి పప్పు బెల్లాలు స్వీకరించడం జరిగింది. మంగళగిరి ఏపీఎస్పీ 6వ పటాలంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటేశ్వరరావు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అరెస్ట్ అయ్యి ఒకసారి కొప్పుకూలిపోతున్నారు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా ఇవి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఈ సర్వకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన శరీరంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇది సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది, స్టిచ్ ఇంటే సేవ్స్ 9 అని. అంటే సకాలంలో కనుక మనకి జరిగిన అంటే ఒక ఉదాహరణకు మన వస్త్రానికి ఒక చిన్న చిరుగు ఏర్పడింది అనుకోండి, అయితే మన సకాలంలో గుర్తించి దాన్ని పుట్టుకుంటే ఆ చిరుగు పెద్ద చిరుగు కాకుండా ఉంటుంది. అలాగే మన లోపల ఏమన్నా చిన్న లోపాలు ఉంటే కనుక వైద్యపరంగా అవి ముందే మనం గుర్తించి టెస్ట్ చేయించుకుని దాన్ని సరిదిద్దుకుంటే అది పెద్ద వాటికి దారితీయవు. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దట్ ఈజ్ నోన్ యాజ్ స్వచ్ఛ నారి స్వశక్త పరివార్. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము స్వస్థ నారి స్వశక్త పరివార్. అంటే మనము దీని ఫోకస్ ఏంటంటే లేడీస్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఎక్కడైతే కుటుంబం లేడీస్ పర్ఫెక్ట్గా ఉంటారో, వాళ్ళ ఆరోగ్యంగానే ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం ఇది మొదలుపెట్టారు. 17 సెప్టెంబర్ మొదలయ్యి రేపు 2 అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రాము ఎయిమ్స్ మంగళగిరి అని త్రూఅవుట్ ఇండియా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ 15 రోజులు కూడా మనము ఆడవారికి వారి యొక్క ఆరోగ్యం గురించి ఫోకస్ చేసుకొని వారికి సంరక్షణ చేయటం కానీ, వారి యొక్క ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవటం, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, జనరల్ చెకప్ కానీ, యాంటీనేటల్ చెకప్స్, ఇమ్యునైజేషన్, ఇవన్నీ ఫోకస్ చేసుకొని ఉన్న ఆడవారికి మనం చేయగలిగితే కుటుంబం మొత్తం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎయిమ్స్ మంగళగిరి మేము కూడా బీయింగ్ ఏ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వీఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ కండక్టింగ్ మెనీ ప్రోగ్రామ్స్ ఫర్ ది లాస్ట్ 15 days బోత్ ఎట్ ది హాస్పిటల్ సైడ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ. కంటిన్యూస్గా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నాము. సో దీనిలో భాగంగా మనకి కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఆప్షనింగ్ అండ్ గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ, దెన్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ రావడం జరిగింది. ఈ స్పెషలిస్ట్ అందరూ కూడా స్పెషలిస్టులు. దయచేసి మన బెటాలియన్ కుటుంబం కానీ ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు వచ్చి మనం సాయంకాలం దాకా మనం ఉంటాము. ఈ ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. సోషలిజం చాలా ఆదర్శవంతమైన రాజ్యం, కానీ మనిషి స్వార్థపరుడిగా ఉన్నంతకాలం దానిని ఎప్పటికీ సాధించలేం అని బిసెంట్
మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని గుడ్ విల్స్ ముస్లిం సంక్షేమ కార్యాలయం వద్ద ఇటీవల నూతనంగా నియమితులైన రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి ఇబ్రహీంను నూతక్కికి చెందిన టీడీపీ మైనార్టీ నాయకులు నూతక్కి ముస్లిం యూత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే మజీబ్, పఠాన్ జాన్వలి, ఎస్కే సుబ్హానీ భాషా, ఎస్కే హసీన్, గోవాడ దుర్గారావు, మోరంపూడి నాగేశ్వరరావు, నజీర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున 1942 నుండి పార్టీకి అంకితభావం చేస్తున్న మా అన్నగారు, మా గురువర్యులైన మహమ్మద్ ఇబ్రహీం గారికి ఈ రోజున పదవి రావడానికి కృషి చేసిన మా యంగ్ లీడర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. మరియు ఆయన ఇంకెంకా మరి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజున మా నూతక్కి నుండి మోరంపూడి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో చాలా మంది ఈ రోజున సన్మాన కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ సన్మానం చేశారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఒకసారి మా ఇబ్రహీం గారికి మంచి పదవి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఇబ్రహీం గారికి మరి ఇది డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పి శాల్వాల్ పూలమాల స్పీడ్లతో ఘనంగా పాత బస్ స్టాండ్ సెంటర్ ఆయన ఆఫీస్ వద్ద తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ పాల్గొన్నారు. ఆయనకు ఆరోగ్యాలు ఉండాలని, ఉన్నత పదవులు రావాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కోరుతున్నాం. ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గం ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి నాగేశ్వరరావు, మోరంపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులు, ఎస్సీబీసీ అందరూ పాల్గొని నన్ను అభినందించిన ప్రత్యేకంగా వారందరూ కూడా నూతక్కి గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా నారా లోకేష్ తరఫున, పార్టీ తరఫున నియోజకవర్గ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చిర్రావూరు రైతు వ్యవసాయ క్షేత్రంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి సహా వ్యవసాయ సంచాలకులు టి శ్రీనివాసరావు, తాడేపల్లి అగ్రికల్చరల్ ఆఫీసర్ పి శిరీష, తాడేపల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దీపిక, ఇప్పటం పిఎస్సిఎస్ అధ్యక్షులు పి బాపయ్య, కూటమి నాయకులు కాసరగడ్డ శ్రీనివాసరావు, ఏ కాళీకృష్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. డ్రోన్లలో కూడా 18% నుండి 5% ఈ ప్రస్తుతం జిఎస్టీని తగ్గించిన విషయం కూడా రైతులకి తెలియజేయడం జరిగింది. ట్రాక్టర్లలో కూడా ట్రాక్టర్స్కి కూడా 12% నుంచి 5% తగ్గించిన విషయం రైతులకు తెలియజేయడం జరిగింది. అట్లాగే అన్ని రకాల డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను వీటన్నిటికి కూడా 12 నుండి 5% జిఎస్టీ తగ్గింపు వల్ల రైతులకు అనుకూరుతున్నటువంటి ప్రయోజనాలను కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే మన వెటర్నరీ అంటే మన పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా వారి ఫీడ్, వాటికి సంబంధించి చాఫ్ కట్టర్సు వీటన్నిటికి సంబంధించి కూడా జిఎస్టీ తగ్గింపు వల్ల రైతులకు అనుకూరుతున్నటువంటి ప్రయోజనాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ గ్రామంలో మేము ఇచ్చినటువంటి అంటే ఇప్పటివరకు వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి ట్రాక్టర్లు కానివ్వండి, అట్లాగే వివిధ రకాలైనటువంటి వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్తో పనిచేసే పనిముట్లు, అట్లాగే వ్యవసాయంలో వినియోగిస్తున్నటువంటి సస్యరక్షణ పరికరాలు, బూమ్ స్ప్రేయర్స్ కానివ్వండి, తైవాన్ స్ప్రేయర్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ అట్లాగే పవర్ ఆపరేటెడ్కి సంబంధించి పవర్ వేడర్సు, అట్లాగే పవర్ టెల్లర్సు వీటన్నిటికీ సంబంధించి కూడా జిఎస్టీ తగ్గింపు వల్ల ఎంతెంత ప్రయోజనం సమకూరుతుందని చెప్పి రైతులకు తెలియజేస్తూ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ మా యొక్క కూటమి ప్రభుత్వం తరపున వ్యవసాయ రంగం మీద కానీ, అలాగే ఈ ట్రాక్టర్సు, ఈ స్పేర్ పార్ట్స్ మీద కానీ అవగాహన సదస్సు జరిగినది. దీన్ని అగ్రికల్చర్ ఏడీ గారు కానీ, ఏఓ గారు కానీ, అలాగే మా గ్రామంలో రైతాంగం కానీ, అలాగే కూటమి తరపున కాళీకృష్ణ గారు కానీ, లాల్చంద్ గారు కానీ, అలాగే అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారిని ఈ సదస్సు గురించి వివరించి చెప్పటం జరిగింది. దీనివల్ల కూటమి యొక్క అభివృద్ధి పనులు మొత్తం తెలియజేసుకున్నాము. అలాగే ఈ అభివృద్ధి సంక్షేమం గురించి
గ్రామ రైతాంగం అందరికీ తెలియపరిచి ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చిలువురు గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరై ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్ మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలంలోని చిలువురు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ను ప్రతి నెల 1వ తారీఖున అధికారులు ఇంటింటికి తిరిగి పింఛన్లను అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేయడం జరిగింది. వికలాంగులకి 3,000 ఉన్న పింఛన్ని 6,000 చేయడం జరుగుతుంది. పింఛన్లు 1వ తారీఖు సెలవు వచ్చిన ఒక రోజు ముందే పింఛన్లు అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసిన సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చిలువురు గ్రామ ప్రజల తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దుగ్గిరాల గ్రామంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ బుధవారం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి ఆర్ విజయబాబు ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన, ట్రాక్టర్తో రైలుపేట నుంచి ప్రారంభించి గ్రామంలో ర్యాలీ జరిపి జీఎస్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, పాల ఉత్పత్తులు, రసాయనిక ఎరువులు, రోజువారీ ఉత్పత్తులు, ఆహార శుద్ధికి సంబంధించిన ధరలు తగ్గుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ముత్యాలరావు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ ఏడీ ఆర్ అపర్ణ, జీఎస్టీ అధికారి సుధాకర్ ప్రసాద్, ఏఈఓ ప్రజ్ఞాన్ బాబు, ఎల్ఎస్ఓ ఏ గోపి, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. 2 స్లాబ్లుగా ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు మార్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ 2 స్లాబ్లు ఇప్పుడు అమలు చేయాల్సి ఉంటుంది. ఇది వరకు 0%, 5%, 12%, 18% మరియు 28%గా వివిధ వస్తువుల మీద ట్యాక్సులు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు దాన్ని 0%, 5%, 18%గా మార్చింది. అంటే 28%, 12% తీసేసింది ప్రభుత్వం వారు, తీసేశారు. తీసేసి దీనివల్ల ఏమవుతుందంటే మనకి 8,000 కోట్లు నష్టం వస్తుంది. ఆ 8,000 కోట్లు ప్రజలకే చెందాలి అవి. అందుచేత ఈ కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు చేపట్టారు. వాళ్ళకి, వినియోగదారులకి దీన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈవేళ ట్రాక్టర్ ర్యాలీ చేసాం. మన ఇదే గ్రామంలో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో కలిపి ర్యాలీ చేసాం. మండల పరిషత్ కార్యాలయంలో చేసాం. ఇలాగా ప్రతి గ్రామం మళ్ళీ ఇంకొక సెంటర్లో ఇంకొక కార్యక్రమం తీసుకుని చేస్తాం. ఈ విధంగా వినియోగదారులకు తెలియపరచడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారాలు. మరి జిఎస్టీ మీద అన్ని చోట్ల వార్తలు ఉన్నాయి. ఏంటంటే జిఎస్టీని తగ్గించేశారండి. మిల్క్ ప్రొడక్ట్స్ మీద 5% తగ్గించేశారు. మరి మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్ ప్రొడక్ట్స్, పనీర్, ఇది కాకుండా ఫ్లేవర్డ్ మిల్క్ మీద కూడా 5% తగ్గించేశారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను మీకు ఒక సలహా రూపంలో చెప్తున్నాను అన్నమాట. ముఖ్యంగా ఈరోజు జిఎస్టీ సంబరాలు అని చెప్పి మండల స్థాయిలో మనం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ప్రధాని గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న ఈ నిర్ణయంతో సన్న చిన్నకారు రైతులకి ముఖ్యంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఈ వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, అంటే ట్రాక్టర్లు కానివ్వండి, అట్లాగే ఈ యొక్క తైవాన్ స్పేర్స్ కానివ్వండి, అట్లాగే సెల్ఫ్ ప్రొపైల్డ్ ఎక్విప్మెంట్ అంటే బ్రష్ కట్టర్సు, పవర్ టిల్లర్సు, రోటోవేటర్సు, అలాగే ట్రాక్టర్ డన్ ఇంప్లిమెంట్స్కి సంబంధించి మనకి సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, ఇలాగా ఇటువంటి పలు రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు యొక్క జిఎస్టీ వాల్యూ గతంలో 12% ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 5%కి తగ్గింది.
ఈ యొక్క కాస్ట్ రేంజ్ చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు బ్యాటరీ స్ప్రేయర్కి వచ్చేసరికి మనకి డిడక్షన్ రేట్ ఎంత ఉందంటే 250 నుంచి 600 రేంజ్ వరకు తగ్గింది మనకి. అట్లాగే బ్రష్ కట్టర్ చూసుకున్నట్టయితే 800 నుంచి 4000 మధ్య ఈ యొక్క కాస్ట్ రేంజ్ అనేది తగ్గడం జరిగింది. పవర్ టిల్లర్ చూసినట్లయితే 7800 నుంచి 16500 రూపాయలు మన కాస్ట్ రిడక్షన్ రేంజ్ అనేది తగ్గడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి 21,000 నుంచి 85,000 దాకా మనకి ఒక జిఎస్టీ వాల్యూ తగ్గడం వల్ల ఈ యొక్క కాస్ట్ రేంజ్ కూడా తగ్గడం జరిగింది. అలాగే కాకుండా మరి కంబైన్డ్ హార్వెస్టర్ కూడా చూసుకున్నట్లయితే మనకి 1,24,000 రూపాయల రేంజ్ నుంచి 5,90,000 వరకు కూడా ఈ యొక్క కాస్ట్ రిడక్షన్ అనేది తగ్గడం అనేది జరిగింది. ఇంతేకాకుండా మనకి అమ్మోనియా ఎరువుల్లో చూసుకున్నట్టయితే అమ్మోనియా కానివ్వండి, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లం ఇటువంటివన్నీ కూడా మనకి ఈ జిఎస్టీ వలన ముఖ్యంగా రైతు వారీగా చాలా వరకు మనకి ఉపయోగకరంగా ఉండబోతూ ఉంది. ఇదే విషయాన్ని గ్రామ స్థాయిలో మన రైతు సోదరులకి మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా అలాగే ఈ యొక్క సచివాలయం సిబ్బంది ద్వారా కూడా మనం రైతుల్లోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కాస్ట్ రేంజ్తో పాటు జిఎస్టీ 5% అంటే మనకి ఎంత వాల్యూ తగ్గుతుంది ఏందనేది రైతుల్లోకి ముఖ్యంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 1వ తారీఖు మరియు 3వ తారీఖు మనం క్యాంపెయిన్ మోడ్ ఒకటి నిర్వహిస్తున్నాము. అట్లాగే ర్యాలీస్ కూడా అంటే ట్రాక్టర్ మీద ర్యాలీస్గా నిర్వహించడము, అట్లాగే వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన చేయడం ద్వారా కూడా రైతుల్లోకి ఈ అంశాలన్నిటి కూడా మనం తీసుకెళ్ళటం జరుగుతుందండి. ముఖ్యంగా చూసినట్లయితే ఒక ఖర్చు తగ్గింపు వలన ఈ సుస్థిర వ్యవసాయము మరియు ఉత్పాదకత పెరుగుదల అనే దాన్ని మనం గణనీయంగా చూడగలుగుతాము. ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులకి చాలా వరకు ఇది ఆమోదయోగ్యంగా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లాలో వ్యాపిస్తున్న జ్వరాల దృష్ట్యా ప్రభుత్వాదేశాలు కలెక్టర్ సూచన మేరకు గత నెల 20 నుంచి దుగ్గిరాల మండలంలో 21 ఆర్వో ప్లాంటు నుండి నీటిని నమూనాలను సేకరించారు. పంచాయతీ సిబ్బంది ద్వారా సేకరించిన నీటి నమూనాలను జిల్లా ల్యాబ్ మెడికల్ కళాశాలకు పంపడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేణుగోపాల్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఏపీఎం సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ విషయంపై బుధవారం వేణుగోపాల స్వామి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను ఏఆర్డబ్ల్యూఎస్ అండి. సార్, ప్రభుత్వ ఆదేశాలు మన జిల్లాలో విస్తృతంగా వ్యాపిస్తున్న జ్వరాల దృష్ట్యా మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అలాగే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ నెల 20వ తారీఖున మన మండలంలోని 21 ఆర్ఓ ప్లాంట్స్ నుంచి వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఆ రిజల్ట్స్ అనేవి నిన్న వచ్చినాయండి. అందులో మనకి ఎలాంటి కంటామినేషన్, బ్యాక్టీరియల్ కంటామినేషన్ కానీ ఫిజికల్ కెమికల్ పారామీటర్స్ సంబంధించిన లిమిట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద లిమిట్స్లో సేఫ్లో ఉండటం జరిగింది. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రజలు నిరభ్యంతరంగా మన వాటర్ స్కీమ్స్ నుంచి అలాగే ఆర్ఓ ప్లాంట్స్ నుంచి కూడా ఎటువంటి భయం లేకుండా వాటర్ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ మనకి గ్రౌండ్ వాటర్ సోర్సెస్ నుంచి కానీ వాటర్ మనం తీసుకున్నట్లయితే కాచి వడపోచి తాగడం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మంచిదని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం మన కాన్స్టిట్యున్సీ ఆఫీసర్స్ అలాగే నాయకులు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. మెగా డిఎస్సి ఫలితాల్లో దుగ్గిరాలకు చెందిన షేక్ షాహీన్ కౌసర్ తెలుగులో 37వ ర్యాంక్, ఉర్దూలో 9వ ర్యాంకుతో 2 ఉద్యోగాలు సాధించాడు. ఈ విశేషం పట్ల ఎస్ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకం శేషావలి అభినందన తెలియజేశారు. విజయవాడలో ఉపాధ్యాయ పోస్టులను పొందిన అభ్యర్థులను తల్లిదండ్రులతో భాగస్వాములై సత్కరించారు. తన కుమార్తె 7 ఏళ్ల నిరీక్షణ ఫలితం ఉద్యోగం సంపాదించడం ఎంతో ఆనందదాయకమని తండ్రి సుభాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎస్ఎస్ పబ్లికేషన్ ఆధ్వర్యంలో డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారికి అభినందన సభ నిర్వహించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని వారితో పాటు కలిపి సత్కరించారు. తల్లిదండ్రులను ఆ ఆనందంలో భాగస్వామ్యం చేయడం సంతోషాన్ని కలిగించింది. అరమార్కు విలువ
7 సంవత్సరాలు నిరీక్షణకు దారితీసింది. ఎంతో కష్టపడి చదివి తెలుగులో 37వ ర్యాంకు, ఉర్దూ భాషలో 9వ ర్యాంకు సాధించింది. ఉత్తమ విద్యాబోధనతో కుమార్తెతో పాటు నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారందరూ ఉద్యోగరీత్యా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు మోరంపూడి గ్రామాల్లోని లబ్ధిదారులకు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ సహకారంతో 2 బాడుగ రిక్షా బండ్లను బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, గ్రామాల అధ్యక్షులు కురగంటి నాగమల్లేశ్వరరావు, గొరికెపూడి సత్యనారాయణ, ఇజ్జిగాని శంకర్, కూచిపూడి రమేష్, మోరంపూడి శేషుబాబు, నాగేశ్వరరావు, కొలకలూరు కళ్యాణ్, గుడిపూడి అప్పారావు, ఆశీర్వాదం, చిరంజీవి, సుధీర్, బాలశేఖర్, జకరయ్య, నాగమల్లేశ్వరరావు, కుటుంబరావు, రాజు, సురేష్, మస్తాన్వలి, రమేష్, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత, లబ్ధిదారులు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామానికి చెందిన మోరంపూడి శశికుమార్ గారికి నారా లోకేష్ గారి సహకారంతో గ్రామ పార్టీ అధ్యక్షులైన గొరికపూడి సత్యనారాయణ గారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి వారికి టెంట్ సామాను వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వృత్తిరీత్యా వారికి ఈరోజు రిక్షా బండి అందజేయడం జరిగింది. నారా లోకేష్ గారు మన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి 2 కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మన గ్రామాభివృద్ధికై మనం చూస్తున్నాము, రోడ్లు వేయించడం కానీ, ఈరోజు పెన్షన్ కార్యక్రమం కానీ, తల్లికి వందనం కింద పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మనం వేయటం జరిగింది. అలాగే శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ బండలు, రైతు అన్నదాత కింద సుఖీభావ కింద మొదటి విడత 7,000. అలాగే ఇలా ప్రతి కార్యక్రమం కూడా రేపు ఆటో డ్రైవర్లకు కూడా 4వ తారీఖు నుంచి 15,000 ఆటో డ్రైవర్లకు అందజేయడం జరుగుతుంది. ఇలా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ గారు ప్రజల కోసం చేస్తున్నారు. అలాగే గతంలో 11 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. ఇంటి పన్నులు, చెత్త పన్నులు అని చెప్పేసి ప్రజలు నెత్తిన పెనుభారం మోపేది. ఈరోజు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కరెంటు ఛార్జీలు ట్రూ డౌన్, అంటే మనకి కరెంటు ఛార్జీలు ఇక్కడ నుంచి తగ్గించి వస్తాయి. ఇంకా సూర్యశక్తి పథకం కింద సూర్యగర్ అని చెప్పేసి మనకి సోలార్ పెట్టుకున్నట్టయితే సబ్సిడీ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామం దుగ్గిరాల మండలం. నా పేరు గొరిపూడి సత్యనారాయణ. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మోరంపూడి శశికుమార్ అనే అబ్బాయికి బండి లోకేష్ గారు బ్రతుకు తెరువు నిమిత్తం టెంట్ సామాన్లు ఏర్పాటు చేసుకుని ఆ టెంట్ సామాన్ మీద అతని జీవనం కొనసాగిస్తున్నారు. లోకేష్ గారు ఆ అబ్బాయికి బ్రతుకు తెరువు నిమిత్తం రిక్షా బండి ఏర్పాటు చేస్తున్నారు. లోకేష్ గారికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరులో జీఎస్టీపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, తహసీల్దార్ ఐ సునీత, గ్రామ అధ్యక్షుడు పోసాని అప్పారావు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత, కార్యదర్శి మాట్లాడారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిత్యావసర సరుకులు ధరలు కానివ్వండి, వ్యవసాయ పనిముట్ల మీద ధరలు కానివ్వండి, మన కేంద్ర ప్రభుత్వంలో 2.0 అంటే జిఎస్టీ ఛార్జెస్లన్నీ కూడా తగ్గడం వల్ల ప్రతి ఒక్క వస్తువు మీద, ఇప్పుడు కుట్టు మిషన్ తీసుకుంటే 500 రూపాయలు కుట్టు మిషన్ మీద తగ్గడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు, టీవీలు కానివ్వండి, ఇట్లా ఏ వస్తువులన్నీ కూడా మనకి తగ్గుముఖం పట్టినాయి. అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు ఏదైతే జిఎస్టీ 2.0 ఆమోదించారో దాన్ని అందరికీ ఇక్కడ ఉన్న కంటరాజు గ్రామ ప్రజలందరికీ, అలాగే కూటమి నాయకులందరికీ పంచాయతీ తరఫున శుభాకాంక్షలు అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆమోదంతో ఏదైతే కూటమి జిఎస్టీ సూపర్ 2.0తో అమలుపరిచారో అదంతా రాష్ట్రం మొత్తం అనేది అమలుపరచాలని నెల రోజుల పాటు ఈ యొక్క పండగ వాతావరణంలో ప్రజలందరి దగ్గరికి ఈ యొక్క అవేర్నెస్ కల్పించండి అని చెప్పేసి మాకు కలెక్టర్స్ వారి ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు 2వ వారం జరుపుకున్నాము. అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఈ జిఎస్టీ అంటే ఏంటి,
నిత్యావసర వస్తువులు ఇప్పుడు 10 రూపాయలు ఉన్న వస్తువు జిఎస్టీ ద్వారా ఒక 2 రూపాయలు తగ్గితే 8 రూపాయలు లాభం, 2 రూపాయలు మనకు లాభం వచ్చిందని అనుకుంటాము. అది కొంతమంది ఏంటంటే మాకు తగ్గట్లేదు అని అంటున్నారు. అది మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఫోన్ చేస్తాడు, వెంటనే రెస్పాండ్ అవుతారంట. అందుకని చెప్పేసి ఈ యొక్క జిఎస్టీ అనేది అందరినీ ఉపయోగించుకొని ముందు అవేర్నెస్ మనం వెళ్ళి కొట్లో అడిగినప్పుడు ఇది ఎందుకు జిఎస్టీ తగ్గిందా లేదా అని అడగండి, అది మేము కోరుకునేది. అదే ఈ పండగ వాతావరణంలో మనకి కస్టమర్ కూడా కోరుకునేది అదే. ఇంక్లూడ్ నా దగ్గర నుంచి కూడా దీని మీద జిఎస్టీ తగ్గిందా, ఇప్పుడు మనం చెప్పినట్టు ఈరోజే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెకండ్ వీక్లో చేయమన్నారు. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసరికల్లా ట్రాక్టర్ కొనాలంటే గతంలో 12% ఉండేది, ఇప్పుడు 5%కి వచ్చిందండి. అట్లా కొంత రేషన్ తగ్గిపోతుంది వ్యవసాయ ఉత్పత్తుల మీద. ఎందుకంటే ఇదంతా మనదంతా కాటన్ వ్యవసాయం, మనకు సంబంధించిన వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం నుంచి వస్తుంది కాబట్టి రాష్ట్రం. అందుకని ప్రజలందరూ కూడా వ్యవసాయ పనిముట్లకి మరీ ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి స్ప్రింక్లర్ కొనుక్కున్న తర్వాత తైవాన్ మిషన్ కొనుక్కున్న దాని జిఎస్టీ తగ్గింది కాబట్టి అందుకని దానికోసం అండి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలండి. మంగళగిరి 8వ వార్డులో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, కరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు. పాత మంగళగిరి పద్మశాలియ బహుత్తమ సేవా సంఘం కళ్యాణ మండపం అధ్యక్షులుగా మునగపాటి వెంకట మారుతీరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మునగాల దుర్గాప్రసాద్, కోశాధికారి మాచర్ల నాగేశ్వరరావులతో పాటు మరో 40 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. మంగళగిరి 12వ వార్డులో బుధవారం దివ్యాంగులు, వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి ఇబ్రహీం, టీడీపీ నాయకులు ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి దేవస్థానం సెంటర్లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో వయోజనులు, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, ఇందిరానగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, టీడీపీ నాయకులు పడవల మహేష్, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వయోజనులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటిని గుర్తించి ప్రత్యేకంగా ఇది ఒక వాళ్ళని గుర్తించాలి, వారి సమస్యలను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఒక డేని గమనించడం జరిగింది. ఈరోజు మనం కూడా దీన్ని జరుపుకోవటం, దీంతో పాటుగా కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. మనం ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఇంతకు ముందుగానే ఎవరికైతే కనుక వీల్ చైర్స్ కానీ లేకపోతే హ్యాండ్ స్టిక్స్ కానీ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవన్నీ ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ క్యాంప్ ఏర్పాటు చేసి రాసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కూడా మరి టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలని మనం ఒక వరుసలో జరుపుకుందాం. ముందుగా మనం అక్టోబర్ 1 వయోవృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. మీరంతా కూడా ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అని పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు, మంచి విధానాలతో పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇవాళ ఏదైతే మన భారతదేశానికి అత్యధికమైన శక్తిగా యువత ఉంది అని చెప్పుకుంటా ఉన్నామో, యువతనందరినీ తయారు చేసినటువంటి తల్లిదండ్రులకు, పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మీలాంటి పెద్దలందరినీ ఉద్దేశించి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదైతే నామినల్గా ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ని అమాంతం 4,000కు పెంచి మీ అందరికీ కూడా ఇవాళ 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మీ అందరికీ తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు కూడా కలిసి ఇప్పుడే
మనకి ఎంటీఎన్సీ అధికారులు తెలియజేస్తున్నారు. మీకు ఏదైతే పిల్లలు చూడకుండా మీ ఆస్తిపాస్తులు తీసుకొని మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఉంటే మీ ఆస్తులను కూడా మీరు వెనక్కి తీసుకొని మీ హక్కుగా తిరిగి మీకు అప్పచెప్పే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. మంగళగిరిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, స్పెషల్ అధికారి ప్రసాద్, మెప్మా సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరిలో ఒక చిన్న అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ జీఎస్టీ సూపర్ 6 దీని మీద. ఈ సూపర్ సేవింగ్స్ దీంట్లో లాస్ట్ మనకు పోయిన నెల 25వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు డిఫరెంట్ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన కలిగించడానికి రూపొందించబడ్డాయి. లాస్ట్ వీక్ కూడా చాలా కార్యక్రమాలు చేశాము. ఇంకొన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము. ఎక్కువగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ మనకు కేంద్ర ప్రభుత్వము చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈ రిఫార్మ్స్ వల్ల దాదాపు మన స్టేట్లోనే దాదాపు 8,000 crores వరకు మనకు ప్రజలకు లబ్ధి చేకూర్చున్నట్టుంది. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి. తర్వాత మీరందరూ షాపర్స్ పోయినప్పుడు వాళ్ళ ఈ జిఎస్టీ సేవింగ్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి అందరూ చెక్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమము గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇది నిర్వహిస్తూ జరుగుతుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 17 వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాం. దీనిలో మనం హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పాంప్లెటు ఇచ్చేసి ఏం జరుగుతుంది, ప్రతి లబ్ధిదారుడికి కూడా వాళ్ళు వాడుకునే నిత్యావసర వస్తువుల్లో కూడా ప్రతి దానికి ఇంతకుముందు రేట్ ఎంత ఉంది, జీఎస్టీ తగ్గించడం మూలాన ఎంత రేటు మిగులుతుంది, మీకు నెలవారీగా ఖర్చుల్లో మీకు జరిగే ఖర్చుల్లో ఎంత సేవింగ్స్ అవుతుంది అనేది కూడా విడమర్చి చెప్పడం జరుగుతుంది. మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సూపర్ జీఎస్టీ తగ్గించడం మూలాన ప్రతి షాప్కి మీరు ఏ వస్తువు కొనడానికి వెళ్ళినా సరే ఇంక్లూడింగ్ జీఎస్టీ తగ్గించారా లేదా అని అడిగి అది తెలుసుకుంటే ఎంత తగ్గుతుందనేది మీకు తెలుస్తుంది. ఆ డబ్బుని మీరు సేవింగ్స్ ఇంకో ఖర్చుకు ఇంకో దానికి వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్పి ఈ సూపర్ జీఎస్టీని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంగళగిరి VTJM అండ్ IVTR డిగ్రీ కాలేజ్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 4వ తేదీన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరుగుతుందని సిపిఐ నాయకులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు కంచర్ల కాసయ్య వివరించారు. అమరజీవి కావ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ ఈ నెల 4వ తేదీ VTJM డిగ్రీ కాలేజీలోని 3వ హాల్ నందు సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. దీనికి సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ కార్యదర్శిగా 3 పర్యాయాలు చేసి 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా మరి తెలంగాణ పార్లమెంట్ సభ్యులు చేసి పార్లమెంట్లో ప్రజా సమస్యలపైన గొప్ప నాయకుడు. విద్యార్థి సంఘం నుంచి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుంచి యువజన సంఘం, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా, అలాగే జాతీయ కార్యదర్శిగా చేస్తూ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి వెలుగు బలహీన వర్గాలకి అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఇంటి లేని నిరుపేదలకు కొన్ని లక్షల మందికి కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇచ్చిన ఘనత సోదరు. అదేవిధంగా రైతుల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన ఉత్తరం పోరాడి ఆయన యొక్క అధ్యయనకర్త. ఈరోజు భారతదేశంలో దేశంలోని సమస్యలపైన అటువంటి కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని తెలియజేస్తూ ఆ యొక్క దేశంలో ఎన్నో చట్టాలని సంస్కరించడానికి దోచుకునే గొప్ప వ్యక్తి సురవరం గారు. మరి యొక్క ఉద్యోగవాదిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ చుట్టూ ఎన్నో సేవలు సురవరం గారి భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, ఉత్తమ కమ్యూనిస్టు కామెడీ సురవరం సుధాకర్ రెడ్డి గారి
సంస్మరణ సభ ఈ నెల 4వ తేదీ మంగళగిరి డిగ్రీ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి ఆడిటోరియంలో జరుగుతుంది. దీనికి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రగతిశీల అభ్యుదయవాదులు అందరూ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో పాల్గొనాలని అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరియన్, 2 సార్లు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. అట్లాగే జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా చేశారు. ఇంకా అనేక పదవులు చాలా హుందాతనంగా రాజకీయాల్లో ఒక మచ్చలేని అజాత శత్రువుగా ఉన్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు అందరూ రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక పోరాట యోధుడు. ఆయన విద్యాభ్యాసం కూడా విద్యార్థి దశ నుంచి విద్యార్థి యువజన రంగాల్లో ఎంతో కృషి చేసి అప్పుడు ఆ సమస్యల మీద పోరాటం చేసి మరి విద్యార్థి సమస్యల మీద, యువజన సమస్యల మీద అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి ఉద్దండుడు. సురవరం సుధాకర్ రెడ్డి అంటేనే పోరాటానికి ఒక చిహ్నం. ఆయన తెలంగాణ రైతాంగ పోరాటంలో ముఖ్య భూమికి పోషించినటువంటి ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు. మరి ఆయన రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై అప్పుడు కార్మిక వర్గానికి, అణగారిన ప్రజలకి వారి యొక్క సమస్యల్ని పార్లమెంట్లో ప్రతిబింబించినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. మరి సుధాకర్ రెడ్డి గారు అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, అధికార ప్రతిపక్ష పార్టీల్లోని ప్రముఖులందరూ కూడా ఆయన్ని ఎంతగానో గౌరవించేటటువంటి ముఖ్యమైన ఆదర్శమైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతోత్సవాలలో భాగంగా మరియు మంగళగిరి భజన మండలి 2వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బందికి ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్ర పంపిణీ సేవా కార్యక్రమం జరుగుతుంది. గాలిగోపురం ఎదురుగా ఉన్న శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక నందు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ సదరు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్ర బహుకరణ చేస్తారని నిర్వాహకులైన శ్రీ సత్యసాయి భజన మండలి మంగళగిరి వారు తెలిపారు. డాన్ బోస్కో తెలుగు మీడియం హైస్కూల్ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ సభకు టీడీపీ గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు డాన్ బోస్కో స్కూల్ పూర్వ విద్యార్థి వేమూరు మైనర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు, గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్, అమరావతి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, టీడీపీ మండల కార్యదర్శి వల్లభనేని భార్గవ్, పూర్వ విద్యార్థులు తదితరులు హాజరై ఈ వేడుకకు విశిష్టతను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ డాన్ బోస్కో విద్యాసంస్థ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభను చాటుకుంటూ రాష్ట్ర స్థాయి వేదికలపై రాణించడం గర్వకారణమని అన్నారు. విద్యార్థుల మానసిక శారీరక అభివృద్ధికి క్రీడల ప్రాధాన్యం ఎంతో ఉందని, ఇలాంటి పోటీలు మరిన్ని ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేస్తాయని పేర్కొన్నారు. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ను అందజేస్తూ వారు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. పరాజయాన్ని విజయానికి తొలిమెట్టుగా భావించి మరింత కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన నిర్వాహకులను అతిథులు అభినందించారు. స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన ఈ క్రీడా ఉత్సవాలు మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య డాన్ బోస్కో స్కూల్ అని గురించి పెద్దలందరూ చెప్తుంటే వింటున్నాం. ఎందరో పూర్వ విద్యార్థులకు మంచి విద్యనిచ్చి ఎంతో ఉన్నతమైన శిఖరాలకి
చేర్చిన స్కూలు చరిత్ర అని చెప్పి మన పెద్దలందరూ చెప్తున్నారు. ఇలాంటి స్కూలు మనందరం కూడా కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా రాబోయే తరానికి కూడా మంచి విద్యను అందించి మన యువతని మన పిల్లల్ని మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్లే ఈ స్కూల్ మనందరం కూడా ప్రోత్సాహించి మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి ఇక్కడ సమస్యల మీద కూడా మనందరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంతటి చక్కటి వాతావరణంలో క్రీడా పోటీలు పెట్టడం, ఇక్కడ వాతావరణం చూస్తే ఇంతటి పచ్చటి వాతావరణం, ఇంత గ్రౌండ్, ఇలాంటి స్కూలు వాతావరణం చాలా బాగుంది. ఇలాంటి వాతావరణంలో క్రీడలు పెట్టి మంచి స్కూల్లో పూర్వ విద్యార్థులతో ఈ అపూర్వమైన అందమైన వాతావరణంలో పూర్వ విద్యార్థులను అందరినీ కూడా సమాఖ్యపరిచి వారితో ఇక్కడ ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసి క్రీడా స్ఫూర్తిని యువతలో ప్రోత్సహించడానికి కృషి చేసిన మన ఈ స్కూల్ యాజమాన్యానికి మరియు పూర్వ విద్యార్థుల తరపున మన మహేంద్ర బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మన కిరణ్ చంద్ గారికి మరియు హెచ్ఎం గారికి, తర్వాత ఉమా గారికి మరియు పాస్టర్ గారికి, తర్వాత బీజీటీఎం కాలేజీ ప్రిన్సిపల్ గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే ప్రత్యేకంగా మనకి యూత్ అనేది రకరకాల వ్యసనాలకు వాటికి బానిస అయిపోతూ ఉంది. మనకి పురాతన కాలం నుంచి మనకి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి రకరకాల క్రీడలు ద్వారా మన యువత స్ఫూర్తి పొంది తర్వాత ఫిజికల్గా కానీ కొంచెం యాక్టివ్గా ఉండటానికి, అదే తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే మెంటల్గా అలర్ట్గా ఉండాలి అంటే ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటేనే మెంటల్గా అలర్ట్గా ఉండగలుగుతాం. దానిలో భాగంగా క్రీడలను ప్రోత్సహించడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించి భవిష్యత్ తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఈ పూర్వ విద్యార్థుల మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ఈరోజు డాన్ బోస్కో పాఠశాలలో స్వర్ణ జూబిలీ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి వారం రోజుల నుంచి. మరి ఎంతోమంది ఎన్నో ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. ఈరోజు ఫైనల్ గేమ్ జరగబోతుంది. TSR 11 కెప్టెన్ 11 ఫైనల్స్కి వచ్చారు. మరి కాసేపట్లో ఈ ఫైనల్ గేమ్ జరగబోతుంది. అందరూ కూడా ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో జరగబోతుంది. మరి మీరందరూ కూడా తిలకించి మరి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచాలి. వారు కూడా సంతోషంతో ఈ ఆటలో పాల్గొని మరి సక్సెస్ని సాధించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను డాన్ బాస్కో పాఠశాల తెలుగు మీడియం హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నా పేరు ఫాతిమా రాణి. 50 సంవత్సరాలు అవుతుంది డాన్ బాస్కో తెలుగు మీడియం పాఠశాల ప్రారంభించి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ని గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మేము నిర్వహించడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఎందరో క్రీడాకారులు ఈ ప్రాంగణానికి విచ్చేసి చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలను ముగింపు రోజుకి విజయవంతంగా తీసుకొని రావటం జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో చివరిగా ఫైనల్ గేమ్గా TSR 11 కెప్టెన్ 11 ఈ 2 టీములు ఫైనల్కి వచ్చేసినాయి. ఈ 2 టీములు ఇప్పుడు ఆడబోతున్నాయి. దీన్ని తిలకించడానికి చాలామంది గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలందరూ విచ్చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాన్ బాస్కో తెలుగు మీడియం పాఠశాల
అభివృద్ధి కోసం ఇలాంటి క్రీడా కార్యక్రమాలని యువత కోసం మేము ప్రారంభించాము. మరి దీనిలో మీరు అందరూ ఎంతో చక్కగా పాల్గొని చక్కటి ప్రదర్శన ఇచ్చినందుకు ముఖ్యంగా మా మేనేజ్మెంట్ తరపున, మా పాఠశాల బృందం తరపున మీ అందరికీ ప్రత్యేక నమస్కారం. క్రీడా స్ఫూర్తితో పల్లెటూరు వాతావరణాన్ని మరి ఈ పాఠశాలలో చూడడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ స్కూలు స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పూర్వ విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్నటువంటి పాఠాలనైతేనేమి, గురువులు నేర్పించినటువంటి క్రమశిక్షణతోనైతేనేమి, ఈ విషయాలన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మరి స్కూల్కి ఏదో ఒక రకంగా సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో మరి స్కూల్ని ఇంకా పేరు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో అనేక రకాలుగా వారం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రీడలను బట్టి చాలా సంతోషదాయకంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఉంది. మరి ఎక్కడో ఎంతోమంది పేద పిల్లలైతేనేమి, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలకైతేనేమి ఎంతో ఆశ్రయం కల్పించి ఈ సంస్థ రాజధాని ప్రాంతంలోనే ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థగా వెలుగొందుతూ అనేక మంది జీవితాలలో విద్యా వెలుగుల్ని నింపుతూ ముందుకు కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు జరగబోయేటువంటి క్రికెట్ ఫైనల్స్లో ఇరు జట్లకు కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం అవుతున్నటువంటి ఈ మ్యాచ్ అనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి స్టేషన్ రోడ్డులోని శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలలో 10వ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం రాంప్రసాద్ను దేవస్థాన చైర్మన్ కాలారి సుబ్బారావు, వసంత దంపతులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి ఫోటో బహూకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు అట్లూరి జయపుష్ప కుమార్, మహిమరాణి దంపతులు, అట్లూరి వెంకట్రామ్, డాక్టర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు కనపడుతున్నారు. ఈ అవతారంలో అంతా దుష్ట శిక్షణకి చేసేటువంటి అవతారమే మహిషాసుర మర్దిని. ఇలాంటి రోజున ఈ గుడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. సుబ్బారావు గారు 2008లో అంటే దగ్గర 18 ఏళ్ల బట్టి ఇక్కడే గుడి కట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా కూడా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో బాగా చేయాలని అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉండి సుబ్బారావు గారు చాలా కష్టపడుతూ చేస్తున్నటువంటి దీనికి ప్రభుత్వం తరఫున, నా తరఫున కూడా పూర్తి సహకారాలు అందిస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంగళగిరి ప్రాంతవాసులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. లోకేష్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. దానికి ఆయనకి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అఖిలాండేశ్వరి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వెలిసిన అమ్మవారు డాక్టర్ సుబ్బారావు గారు, వసంత గారి ఆధ్వర్యంలో ఈ గుడి 18 సంవత్సరాలు కట్టి 18 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, అన్ని భోగాలు, అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అమ్మవారి చల్లని దీవెనలు, ఆశీస్సులు మంగళగిరి ప్రజలకి ఎప్పుడూ ఉంటాయి. ఏవైనా కోర్టు కేసులు కానీ, ఏదైనా బాధలు కానీ ఏమైనా సరే అమ్మవారితో చెప్పుకుంటే తప్పనిసరిగా మనకి ఫలితం ఉంటుంది. మంచి జరుగుతుంది. ఎవరైనా సరే కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా పిల్లలు లేని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు చల్లని దీవెనతో ఆవిడ తీరుస్తుంది, తప్పకుండా తీరుస్తారు. ఈ విజయదశమి నవరాత్రుల్లో అమ్మవారి వైభవం చెప్పనన్నది కాదు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. ఇంత మంచి అమ్మవారు మరి మంగళగిరి ప్రజలకి ఇంత మంచి దేవస్థానం మంగళగిరి ప్రజల అదృష్టం. మంగళగిరి వివర్స్ కాలనీలో త్రిశక్తి భక్త బృందం ఆధ్వర్యాన జరుగుతున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరించారు, పూజలు జరిపారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి మహిళా భక్తులు కలశజ్యోతుల ప్రదర్శన నిర్వహించారు.
మంగళగిరి ఇప్పటం రోడ్డులో ఏపీఎస్పీ రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యాన జరుగుతున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనం ఎల్బీ నగర్ ఇప్పటం రోడ్లో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి బాలగణపతి ఉత్సవాలు అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాలకు చాలా బ్రహ్మాండంగా మనం అందరి సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకొని 11 రోజులు కూడా పూజ చేసుకుని నిమజ్జనం చేసుకోవడానికి మనం అంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నాం. అమ్మవారిని మనం అంతా కూడా మన హృదయాల్లో పదిలపరుచుకున్నాం. రేపు అమ్మవారి నిమజ్జనం రోజున మీలో ఉన్నటువంటి అమ్మవారి మీద ప్రేమ ఏదైతే ఉందో అది నాకు నిమజ్జనం రోజున కనబడుద్ది, అది నాకు తెలుసు. దయచేసి అంతా కూడా ఈ కార్యక్రమం ఇంకా 3 రోజులు ఉంది. ఆ 3 రోజుల కార్యక్రమం కూడా తుఫాను వచ్చినా వరద వచ్చినా సరే మనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. ఈ స్టేజీ మీద ఉన్నవాళ్ళు మాత్రమే కాదు పనిచేసింది, కాలనీలో ఉన్నటువంటి 50 మంది భక్తులు, మహిళలు, కుర్రోళ్ళు కానీ, భక్తులు, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు కానీ, ఇంకేదైనా వృత్తి విద్యలు పనులు చేసుకునేవాళ్ళు కూడా అంతా కూడా సహకరించారు. ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఇప్పటి వరకు నడిపించాం. ఇక్కడ ఫస్ట్ టైం 8 సంవత్సరాల్లో అమ్మవారి ప్రతిష్ఠ చేసిన తర్వాత నిన్న జరిగిన చండీ యాగం అనేది మామూలు విషయం కాదు. అంత ఛాలెంజింగ్ ఉన్నటువంటి ఫంక్షన్ కూడా మనం ధైర్యంగా మనం చేసుకున్నామంటే ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మన భక్తులంతా ఎంత దీక్షతో అమ్మవారి లేకపోతే వినాయకుడి మీద పనిచేస్తున్నాం అనేది అందరూ గమనించుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి ఈ కమిటీ వారికి మనం సహకరించి జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ మంగళగిరి ఇందిరానగర్లో జరుగుతున్న శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారి విగ్రహం వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు, నిర్వాహకులు ఆరుద్ర సత్యం పర్యవేక్షించారు.